మొదట డిజైన్ చేసినప్పుడు జూరాల ప్రాజెక్టు మీద పాలమూరు లిఫ్టిగేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ప్రకారం 2 రకాల నష్టాలు ఉండే. ఒకటి ఇక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది. రెండోది ప్రాజెక్టు డిజైన్లో కూడా 47 గ్రామాలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉండే. అంటే ఎక్కువ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, తక్కువ నీటి లభ్యత ఉన్నది. మరి ఇట్లయితే కాదని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అవగాహన ఉన్న కేసీఆర్ గారు పలు దఫాలుగా డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి మరి జూరాల బాగాన శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుంటే బాగానా అని అన్ని రకాల ఆలోచన చేసి మరి ఇక్కడ జూరాలలో ఇప్పుడు ఉన్న నీళ్లు ఇది మొత్తం కొడితే ఆలోచన చేసి జూరాల పారి కట్టాలని ఆలోచన చేసి 19 టీఎంసీలకి డిజైన్ చేసింది 11 టీఎంసీలకి కట్టింది 9 టీఎంసీలకి ఇప్పుడు నిల్వ ఉండేది 6 టీఎంసీ. ఈ 6 టీఎంసీల నీళ్లు మరి డెడ్ స్టోరేజ్ కొంత పోతుంది. ఈ ఉన్న నీళ్లు వరదలు వచ్చేటే మొత్తం కొడితే సంవత్సరంలో 25 రోజులు 25 రోజుల వరదొచ్చి ఈడ ఉండేది ఎంతసేపు, లింపేది ఎంతసేపు. ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకే నీళ్ళు లేవు. ఈరోజు కాపాడే ఇచ్చారు. మరి కాపాడే ఈ పరిస్థితులు ఈ రోజు కాపాడే ఇచ్చిన ఈ ప్రాంతం ఉన్న ఆయకట్టు మొత్తం కూడా దూరాల ప్రాజెక్టు కింద అయితే మారుతున్నా మొత్తం ఆయకట్టు కూడా కాపాడే అంటే ఏంటంటే నీళ్లు ఇయ్యలేము, నీళ్లు లేవు కాబట్టి పంట పండించుకోవద్దు, పంట పెట్టని ఇవ్వడం జరిగింది. మరి ఉన్న ఆయకట్టుకే నీళ్లు లేని పరిస్థితి దూరాల ప్రాజెక్టు నుంచి మరి ఇక్కడ నుంచి పాలమూరు లిఫ్టిగేషన్ కట్టి నీళ్లు ఎట్లా తీసుకుపోతారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈయన 8 టీఎంసీలు అయితే ఆడ 208 టీఎంసీలు ఆడ శ్రీశైలంలో నిల్వ 215 టీఎంసీలు అన్ని టీఎంసీలు అది. మరి అదెక్కడ ఇదెక్కడ అన్ని ఆలోచన చేసే కేసీఆర్ గారు ముంపు గ్రామాలు తగ్గించి ఎవరికి ఇబ్బంది కాకుండా దాదాపు 70 టీఎంసీలకు ప్రాజెక్ట్ రిజర్వాయర్ డిజైన్ చేసి అక్కడైతే ఎప్పుడైనా నీళ్లు తీసుకుపోవచ్చని అక్కడ డిజైన్ చేయడం జరిగింది.